బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. జగన్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఆందోళనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. అంతకుముందు నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై వారు చర్చకు పట్టుబట్టారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఈ రోజు తెలుగు అసెంబ్లీలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే తెలుగుదేశం శాసనసభ్యులు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చకు అనుమతించాలని చెప్పి వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పొడియం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నినాదాలు చేయటం ప్రారంభించారు. బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు చేస్తున్న సమయంలోనే కండోలెన్స్ రెజల్యూషన్స్ ను కూడా స్పీకర్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నిన్న గవర్నర్ ప్రసంగానికి ఈ రోజు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ప్రారంభించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, ఆ తర్వాత దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా స్పీకర్ నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అధికార పార్టీ వైపు నుంచి కూడా ప్రసంగిస్తున్నారు. ఈ ప్రసంగిస్తున్న సమయంలోనే టీడీపీ సభ్యులు ఒకసారిగా పేపర్లన్నీ చించి గవర్నర్ మీదకు విసరటం, స్పీకర్ చైర్ వద్దకు వెళ్లి పొడియంలోకి వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక దశలో మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు కూడా ఇదే రీతిలో మీరు వ్యవహరిస్తే మేము కూడా వచ్చి అడ్డుకోవాల్సి వస్తుంది, స్పీకర్ ని మీరు ఈ విధంగా అవమానించడం తగదు అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఈ తీవ్ర గందరగోళం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే స్పీకర్ టీ బ్రేక్ సభను వాయిదా వేశారు. ఆ తర్వాత టీ బ్రేక్ తర్వాత సభ తిరిగి పునఃప్రారంభమైన వెంటనే కూడా మళ్లీ టీడీపీ సభ్యుల ఆందోళన తగ్గలేదు. స్పీకర్ పొడియం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాదుడే బాదుడు అని, సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ కూడా నినాదాలు చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఈలలు వేసుకుంటూ కూడా పెద్ద ఎత్తున ఈలలు వేశారు. ఈలలు వేస్తున్న సమయంలో స్పీకర్ ఇది తగదంటూ కూడా టీడీపీ సభ్యులను వారించారు. ఆ తర్వాత కూడా టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేయటం, విద్యుత్ ఛార్జీలు బాదుడే బాదుడు, ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు అంటూ కూడా నినాదాలు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెంచారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ కూడా స్పీకర్ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పొడియం వద్ద బైఠాయించారు. దీంతో ఒకసారిగా సభలో పరిస్థితి అదుపు తప్పింది. వెంటనే స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, పోలా బాలవీరాంజనేయ స్వాములను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. అయితే ఈ తీర్మానాన్ని ఆమోదించామని వెంటనే బయటికి వెళ్లిపోవాలని చెప్పి స్పీకర్ టీడీపీ సభ్యులను ఆదేశించగా టీడీపీ సభ్యులు అందుకు నిరాకరించి నినాదాలు చేస్తుండటంతో మార్షల్స్ వచ్చి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకువెళ్లటం ప్రారంభించారు. అయితే ఈ సమయంలోనే టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి, ముఖ్యంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దీంతో టీడీపీ సభ్యులు ఒకసారిగా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులు తమపై చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా ఈలలు వేస్తూ మార్షల్స్ తీసుకువెళ్లి ఈలలు వేస్తుండటంతో మార్షల్స్ వచ్చి వాళ్ళని సభ నుంచి బయటికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులు అసెంబ్లీ లాబీల్లో కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికార పార్టీ మొండి వైఖరి నశించాలని, స్పీకర్ చర్యలపై కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అయితే స్పీకర్ రెడ్ లైన్ దాటి లోపలికి రావటం, అదేవిధంగా స్పీకర్ చైర్ వద్దకు వచ్చి పేపర్లు చించి స్పీకర్ మీదకు విసరటం, ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం వంటి చర్యలకు నిరసనగానే వీళ్ళని సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా టీడీఎల్పీ కార్యాలయం వద్ద లాబీల్లో ఉండి పెద్ద ఎత్తున నినాదాలు చేయటం ప్రారంభించారు. ప్రస్తుతం అసెంబ్లీలో స్పీకర్ కి నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ప్రస్తుతం దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మరికొద్ది సేపట్లోనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటు పలు బిల్లులను కూడా, ముఖ్యంగా న్యాయవాదుల సంక్షేమ నిధి,
న్యాయవాది గుమస్తాల సంక్షేమ నిధికి సంబంధించి బిల్లును కూడా ఆమోదించారు. ఇతర బిల్లులను కూడా తాము ఆమోదించింది. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత సభ వాయిదా పడే అవకాశం ఉంది.